నిన్న ఆలంగపల్లి లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ చూసి డివిజన్ 50 డివిజను 49వ డివిజన్ 37వ డివిజన్ 36వ డివిజన్ 38 డివిజన్కు ఇన్ఛార్జ్ నేను. 49వ డివిజన్లో 50 డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి, టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు. ఆయన 50 డివిజన్ ఒకటే కాదు, 49వ డివిజన్ కాదు, కడపలో కూడా చాలామందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని అని చెప్పినారు. నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు. ఈ క్రియేషను అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు. 99లోనే నువ్వు సీనియర్ నాయకుడు, టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు. 99లోనే నేను సస్పెండ్ చేసినారు పార్టీలో నుంచి. ఖలీల్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన శివానందరెడ్డి గారు, కందుల శివానందరెడ్డి అధ్యక్షుడుగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడుగా. అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు. అది పోతే 2009లో బై ఎలక్షన్లో డిఎల్ రవీంద్రారెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను. ఆ ఎలక్షన్ కూడా దొరకపోయింది నువ్వే మమ్మల్ని. మాది 50 డివిజన్ తరఫున ఉండే అప్పుడు నేను. అప్పుడు మీరు తొడగబోయిన వచ్చినప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డికి మెజార్టీ మా బూత్లో వచ్చినాయి, మీ తరఫున ఎలక్షన్ చేసింది. నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పుకుంటున్నావో ఎవరికి అర్థం కావడంలే. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు. నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం కూడా నడుపుతూ ఉన్నావు. ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే, నీకు లోపాయిక వర్తంగాలు లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతాయి. మేము టీడీపీలో ఉండేందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు, మర్డర్ కేసు పెట్టినారు, 306 కేసులు పెట్టినారు, 307 ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు. మీరు ఏ రోజన్నా ఏమన్నా మీ మీదికి ఒకరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా? ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలుచి ఉంది. మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెనిస్ట్గా చేస్తారు. 2024లో ఇప్పుడు మాధవీయకు టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పార్టీ తిరిగి 10 రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు. క్యాన్వాస్ చేసినారు, నామినేషన్కి వచ్చినారు. వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు. ఒకరోజే చేసింది. మీ కొడుకు క్యాన్వాస్ చేయించినాడు, ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు. క్రియేషన్ కాదు, మేము కూడా ఒప్పుకుంటున్నాము, మేము కూడా కరెక్ట్గా చెప్తున్నాము. మీరు పార్టీలో అవతల లేకుండా పిలుచుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దుడుకొని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒకరోజు తిరిగినాడు. ఒకరోజు తిరిగి 2వ రోజు నుంచి మళ్ళీ ఖాళీ చేసినాడు. లాస్ట్లో ఇదే విధంగానే పార్టీలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ నాకు ఇచ్చి పంపించారు. మీరు పలకకుండా అంటే పంపిస్తే 10 మందిని 15 మంది పంపిస్తావు, భవిష్యత్ గ్యారంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలందరినీ. ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టావు. సుబ్బారెడ్డి అనే అతను వ్యక్తి వస్తే కడపలో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయి ఆలంగపల్లిలో అని చెప్పి. ఇది నిజం కాదా? లేకపోతే తాలూకా స్టేషన్లో మీరు ఫోన్ చేసి కనుక్కోండి. మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊర్లో ఉండే మారమ్మ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి, మేము చేస్తాం. మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీ వాళ్ళతో ఎక్కడా మీ ఆలంగపల్లిలో గొడవలు లేవు. నువ్వే మాకు క్రియేట్ చేసినావు గొడవలన్నీ. కొటాల్లో పోతే కొటాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినావు, మమ్మల్ని రానికుండా చేసినావు. అమ్జద్ బాషా వాళ్ళతో కలిసి తిరిగినావు. అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగితే అమ్జద్ బాషా అందరిలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడినాడు, మోహన్ అన్న మనకు బాగా చేసినాడు, మోహన్ అన్నను మనం మెచ్చుకోవాలని. మోహన్ అన్న మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ వేయమని ఇప్పుడు వైసీపీ వేయమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధి చెదరగా గుణపాఠం చెప్పినారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే. దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్నే రూపాయి 2 రూపాయలు కాదు, లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది. ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడేదని కాదు. నువ్వు ఏదో నిబద్ధత, ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపించుకుంటున్నావు. నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తప్పుడుగా మొదలు పెట్టావు.
ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే. ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా ఇవ్వాలని పెట్టుకొని ఉన్నాం. సార్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్యే, ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉండేయద్దు పార్టీలో. ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్గా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒక రెప్యుటేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాం. అన్ని డివిజన్లలో నుంచి కూడా అతను ఒకడే కాదు, ఇంకా ఎవరైనా పార్టీకి చేయని వాళ్ళ మీద కూడా ఇవ్వాలని ఉన్నాము. అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీసేస్తే బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది.